వన్ స్టార్ట్. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హోండా i20 ఆస్టా ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి. టాప్ అండ్ వర్షన్ మనకి బండి చూసుకున్నట్లయితే పెట్రోల్ వర్షన్ అండి. ఓకేనా, ప్యూర్ పెట్రోల్ వర్షన్ అండి. 81,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 2015 మోడల్, 11వ నెల రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. నాన్ యాక్సిడెంటల్ బండి, చాలా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, పవర్ విండోస్ వస్తాయి, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, మ్యూజిక్ సిస్టమ్ కూడా బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, అలానే రివర్స్ కెమెరా ఉంటుంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంటుంది. బండి చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ ఎండ్, మీకు ఎలైవెల్స్ కూడా వస్తాయి, ఇక్కడ మీరు అయితే చూడొచ్చు. అదేవిధంగా ఈ బండి ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ఇప్పుడు మేము కూడా మార్నింగ్ తెల్లారుజామున 7:30కి అలాగా ఢిల్లీలో అయితే రీచ్ అయినాం. సో ఈ వెహికల్ ఇప్పుడు 8:30కి మనం వీడియో అయితే షూట్ అయితే చేస్తున్నామండి. వెహికల్ మనకి మంచి కండిషన్లో ఉందండి. అటు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు కూడా మనం సేల్ అయితే చేస్తాం. ఇన్ కేసు బెంగళూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకు కూడా మనం ఎన్ఓసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెహికల్కి రూపాయి పెట్టుబడి కూడా లేదు. మనకి టైర్ల కండిషన్ కూడా చాలా ఎక్సలెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, గుడియర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ టైర్. మీకు ఆల్మోస్ట్ ఇది 85% పైన అయితే ఉంది. మీరు ఇక్కడ గ్రిప్ను కూడా చూడొచ్చు, గ్రిప్ బటన్ అన్ని కూడా చూడొచ్చు. సో మీరు ఓవరాల్ లుక్ అయితే అబ్జర్వ్ చేయండి ఈ వీడియోలో. ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా మొత్తం కూడా డీటెయిల్ రివ్యూ అయితే నేనైతే ఈ వీడియోలో మీకు అయితే చూపించడం జరుగుతుంది. మీరు వెనక చూసుకున్నట్లయితే ఆస్టా టాప్ అండ్ బ్యాజింగ్ వివిటి అంటే మనకి పెట్రోల్ వర్షన్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాజింగ్ అయితే ఉంది పెట్రోల్ వర్షన్ అని. సో ఇక్కడ అదేవిధంగా మనకి i20 బ్యాజింగ్ అనేది కూడా ఇస్తాడు. ఓకేనా, సో మీరు ఓవరాల్ లుక్ అనేది చూడొచ్చండి, చాలా ఎక్సలెంట్గా ఉంది బండి. సో ఈ బండి కేవలం 81,000 కిలోమీటర్లు అయితే తిరిగింది 2015 11వ నెల నుండి. ఓకేనా, సో ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ కాలేదు. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్, కో డ్రైవర్ సైడ్ మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో ఈ బండి ప్రైస్ వచ్చేసి మా డిమాండింగ్ ప్రైస్ 4,28,000 అడుగుతున్నాం. విత్ కమిషన్, ఎన్ఓసి, ఇన్వాయిస్ ఛార్జెస్ అండి, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ సపరేట్ అయితే ఉంటుంది. ఈ 4,28,000 కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఆన్ టేబుల్ డిస్కౌంట్ కూడా ఇస్తా. ఇకపోతే దీని యొక్క ఇంటీరియర్ లుక్ అనేది మీరైతే చూద్దరు కానీ. సో మీరు ఇక్కడ ఇంటీరియర్ లుక్ అనేది చూడొచ్చండి. సో ఫస్ట్గా మనం డోర్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి మెయిన్ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి పవర్ విండోస్ ఆప్షన్స్ ఉంటాయి, అదేవిధంగా ఆటో ఫోల్డ్ మిర్రర్స్ ఉంటాయండి. అదేవిధంగా మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఎలక్ట్రికల్గా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి సైడ్ ఫోల్డ్ మిర్రర్స్, దాని యొక్క ఫంక్షన్స్ అనేవి మనకు ఉంటాయి. అదేవిధంగా ఈ వేరియంట్లో మీరు చూసుకున్నట్లయితే టాప్ ఎండ్లో మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. సీట్ అనేది హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. సో అదేవిధంగా స్టీరింగ్కి కూడా మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి స్టీరింగ్ మీద చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లస్టర్లో చూడొచ్చు, క్లస్టర్లో 81,000 కిలోమీటర్లు అయితే తిరిగినట్టుగా మనకి రీడింగ్ అయితే ఉంది. సో అదేవిధంగా మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. మీరు అక్కడ ఒక్క బటన్ ఆన్ చేసుకుంటే బయటకు టెంపరేచర్ తగ్గట్టు మీకు లోపల ఏసీ అనేది కూడా చిల్డ్ అయితే అవుతుందండి. ఓకేనా, అదేవిధంగా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అదేవిధంగా మీకు బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ విత్ టచ్ స్క్రీన్ ఉంటుంది. మీకు రివర్స్ గేర్ కనుక వేసినట్లయితే, రివర్స్ గేర్ వెనక కెమెరాతో పాటు మీకు సెన్సార్ కూడా, వెనక ఎవరైనా అడ్డొస్తే మీకు కెమెరా సెన్సార్ అనేది మోగుతూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు రావడం జరిగింది కదా వెనక, సో సెన్సార్ అయితే మోగిద్దండి. సో అదేవిధంగా మీకు డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే బీచ్ కలరు, బ్లాక్ కలర్తో ఫినిషింగ్ బాగా ఇచ్చాడు. సో ఇది కొత్తగా ఎవరన్నా మన వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ ఒక i20 టాప్ అండ్ రివ్యూ ఉన్నట్టే ఉంటుంది మొత్తం కూడా. సో మీకు బ్యాక్ లుక్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చండి, రేర్ ఏసీ విండ్స్ అనేది ప్రొవైడ్ చేశాడు వెనక సీట్ వాళ్ళకి. వెనక కూర్చున్న వాళ్ళకి కూడా ఏసీ చాలా చక్కగా వస్తుందండి. సో వెనక నుండి మీరు ఈ లుక్ అనేది చూడొచ్చు, ఫ్రంట్ పోర్షన్ ఏ విధంగా ఉందనేది. సో పైన మనకి చూసుకున్నట్లయితే వెనక సైడు, అదే ఫ్రంట్ సైడు మనకి లైట్లు కూడా ఉన్నాయి. దానికి సపరేట్ క్యాబిన్లో మీకు లైట్లు అనేది వెలుగుతుంది. ఇకపోతే దీని యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే, బూట్ స్పేస్ చూడొచ్చు మీరు. మనం జస్ట్ మన చేతిలో రిమోట్ని పట్టుకొని జస్ట్ ఇక్కడ మనం ఒక బటన్ ట్యాప్ చేసినట్లయితే మీకు డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, డిక్కీలో లగేజ్ కూడా మీరు మంచిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క స్టెప్ని చూడొచ్చు, స్టెప్ని కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. సో ఇప్పటికిప్పుడు మీకు ఎటువంటి పెట్టుబడి లేదు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, వెహికల్ ప్రజెంట్ కూడా స్టార్ట్ కండిషన్లో ఉంది. సౌండ్ అనేది చాలా తక్కువ అయితే ఉందండి. సో ఇకపోతే దీని యొక్క ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో చిన్న బండికి మనం అంటే సెకండ్ హ్యాండ్లో మనం పర్చేజ్ చేసినట్లయితే వెహికల్ మనకి తక్కువకి వస్తే స్పేర్ పార్ట్స్ అనేవి తక్కువకి రావు. సో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఇక్కడ ఇంజన్ కండిషన్ అయితే కంప్లీట్గా చూడొచ్చు.
సో మీరు ఇక్కడ ఇంజన్ కండిషన్ అయితే కంప్లీట్గా చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. మీకు జస్ట్ మన ఇక్కడ మోటారు బెల్ట్ ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, ఆ సౌండ్ తప్పితే మనకి ఏ సౌండ్ కూడా వినపడట్లేదు. ఆయిల్ గేజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో నార్మల్గా మనం జనరల్ సర్వీసింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఏ బండి తీసుకున్నా కూడా ఇక్కడ ఢిల్లీలో మనం జనరల్ సర్వీసింగ్ చేయించుకొని వాడుకోవచ్చు. సో ఫ్రంట్ బానెట్ కూడా ఒరిజినల్ ఏనండి, రీప్లేసింగ్ కాలేదు. సో ఓవరాల్ లుక్ అనేది చూశారు కదా, వెహికల్ మొత్తం ఇంటీరియర్ పరంగా ఎక్స్టీరియర్ పరంగా. ఇకపోతే దీని యొక్క రన్నింగ్ వీడియో అయితే మీకైతే చేసి అయితే చూపిస్తా. వీడియో పూర్తి వరకు అయితే చూడండి, మిస్ అయితే అవ్వద్దు. ఫిఫ్టీన్లో మనకి 2015 నెల రిజిస్ట్రేషన్ అయితే అయింది బండి కూడా. మనకి కంప్లీట్గా ఈ వెహికల్లో ఎటువంటి సౌండ్ కూడా లేదు. పెట్రోల్ వర్షన్, పైగా పికప్ ఎలా ఉంటుందో తెలుసు. ఎవరైతే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ i20 నచ్చలేదో వాళ్ళకి ఈ వర్షన్స్ చాలా నచ్చుద్ది ఈ ఆస్టాలో. సో ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సో మీరు కనుక ఎవరైతే మన ఆంధ్ర కానీ తెలంగాణ కస్టమర్లు ఇద్దరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి. దీనికి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాలి. 4,28,000 అడుగుతున్నా. మ్యాక్సిమం మన చేతిలో ఏమైనా డిస్కౌంట్ ఉంటే దాంట్లో కూడా ఏమైనా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాం. మీరైతే కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు, డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి 2 నెంబర్లకు కూడా. సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. పైగా మనం ఏ బండి ఇచ్చినా కూడా కమిషన్ ఛార్జెస్ ఉంటాయి, ఎన్ఓసి ఇన్వాయిస్ ఛార్జెస్ ఉంటాయి. సో మొత్తం కలుపుకొని నేనైతే చెప్తున్నా, దాదాపుగా చిన్న బండ్లకు అయితే 30,000 రూపాయల ప్యాకేజ్ దీంట్లో ఇంక్లూడింగ్ అయితే అయ్యి ఉంటుంది ఈ 4,28లో. సో అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి. డిస్కౌంట్ ఇద్దాం, ప్రతి బండిలో కూడా నేను డిస్కౌంట్ అయితే ఇస్తాను. చెప్పిన ప్రైస్కే చెప్పినట్టుగా నేనైతే ఫిక్స్డ్ అయితే చేయను. సో అదేవిధంగా మీకు మరికొన్ని స్టాక్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటా. ఢిల్లీ వచ్చి మార్నింగ్ 8 ఏమో 6:30కు ఏమో దిగినాం. ఇప్పుడు 8:30కి వీడియో అయితే చేస్తున్నా. అదేవిధంగా మంచి మంచి స్టాక్ ఉంది. 7 సీటర్లో లాజీ ఉంది. ఇలాంటి వెహికల్స్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. సో ఫోర్డ్ ఎకో స్పోర్ట్లు కానీ ఇవి కానీ బుకింగ్స్ మీద వచ్చానమాట. మరో 4 డేస్లో తిరిగి మళ్ళీ
తెలంగాణ అయితే వెళ్ళిపోతే ఈ 4 డేస్లో ఏమన్నా వీడియోస్ పెడితే మీరైతే ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఒకవేళ టైం షెడ్యూల్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేసేది కూడా నేను చెప్తా, ఇంకెన్ని రోజులు ఉంటాను అనేది కూడా. ఫస్ట్ అయితే 4 రోజుల ప్లాన్ అయితే పెట్టుకున్నాం. సో పికప్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ వెహికల్లో. సో కొత్తగా ఎవరైతే మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. కామెంట్ కూడా చేయండి, ఎలా ఉంది మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.